నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న సింధ్ ప్రావిన్స్, నిన్న ఖైబర్ పఖ్తుంఖ్వా, నేడు పీఓకే. ఎక్కడ చూసినా నెత్తురుడుతోంది, ఎక్కడ చూసినా పోరుబాట కనిపిస్తోంది. పాకిస్తాన్ పాలకుల అరాచక పాలనపై జనం తిరుగుబాటు చేస్తున్నారు. షహబాజ్ షరీఫ్ విధానాలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ వంతొచ్చింది. హింసాత్మక ఘర్షణలతో పీఓకే నెత్తురోడింది. పాకిస్తాన్ భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 30 మంది మరణించారు. 200 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోనూ అరాచకం సృష్టిస్తోంది మునీర్ సేన. పాక్ పైశాచికత్వంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జూలై 27న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 45 స్థానాలకు గాను 12 స్థానాలను శరణార్థులకు కేటాయించారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జంగ్ మొదలుపెట్టింది. అక్కడ పాకిస్తాన్కు చెందిన వారే పోటీ చేయబోతున్నారని జేఏఏసీ లీడర్లు ఆరోపిస్తున్నారు. పీఓకేలో పౌరులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు కాల్పులు జరపడాన్ని భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలపై పాక్ చూపుతున్న క్రూరత్వం, సాగిస్తున్న అకృత్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ వివాదంలో ఇప్పటివరకు పాక్కు అనుకూలంగా వ్యవహరించిన దేశాలు కూడా ఇప్పుడు ఇస్లామాబాద్ను ప్రశ్నిస్తున్నాయి. ఆ పరిణామాలన్నీ షహబాజ్ సర్కార్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొద్ది రోజులుగా సౌదీతో రక్షణ ఒప్పందం, చైనాతో సన్నిహిత సంబంధాలు, అమెరికా ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వం, ఇస్లామిక్ దేశాల్లోనే తమది న్యూక్లియర్ పవర్ కంట్రీ అనే తలపోగరు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు దాయాది అసలు కథ ఉంది. పాకిస్తాన్ పాలకులు అవలంబిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తాయి. స్వాతంత్ర్యం కోసం బలూచిస్తాన్ ఎప్పుడో రోడ్డెక్కింది. తాజాగా 70 ఏళ్ల అణచివేతలకు నిరసనగా పీఓకే పిడికిళ్లు బిగిస్తోంది. బానిస సంఖ్యలు తెంచుకుని భారత్లో కలుస్తామంటూ నినదిస్తోంది. కొన్నేళ్లుగా పీఓకేలో నివసిస్తున్నటువంటి ప్రజలు భారత్ వైపు చూస్తున్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సైతం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ఇండియాలో పీఓకే విలీనం దిశగా సైలెంట్ ఆపరేషన్ షురూ అయినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి కశ్మీర్ ప్రతి భారతీయుడి సెంటిమెంట్. జమ్మూ కాశ్మీర్లోని కొంత భాగాన్ని 1947లోనే పాకిస్తాన్ ఆక్రమించుకుంది. దాన్ని తిరిగి ఇవ్వాలని ఎప్పటి నుంచో ఇస్లామాబాద్పై ఢిల్లీ ఒత్తిడి పెంచుతోంది. సైనిక చర్యతో స్వాధీనం చేసుకోవాలనే డిమాండ్లున్నాయి. కానీ నేరుగా పీఓకే కోసం దాడి చేయడం కుదరదు. 1972 జూలై 2న భారత్ పాకిస్తాన్ మధ్య సిమ్లా ఒప్పందం కుదిరింది. ఆ డీల్ ప్రకారం లైన్ ఆఫ్ కంట్రోల్ను సరిహద్దుగా భావించాలి. అయితే 1999 కార్గిల్ వార్లో పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చింది. కానీ సిమ్లా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించలేదు. ఇప్పుడు అందరి చూపు మోదీపై పడింది. త్వరలోనే ఆ స్వప్నం సాకారం కానుందనే చర్చ నడుస్తోంది. పీఓకేలోనే కాదు, పాకిస్తాన్ దేశమంతటా అనేక చోట్ల ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. అటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మారణ హోమం మరవక ముందే ఇటు ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై మునీర్ సేనలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఆ దుర్ఘటనలో అభంశుభం తెలియని 11 మంది చిన్నారులు నిద్రలోనే కన్నుమూశారు. ఖోస్ట్, కునార్, పక్తికా ప్రావిన్స్లోని పౌర నివాసాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. దీంతో పాకిస్తాన్ భద్రతా దళాల తీరుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే సత్యం గారు, పీఓకేలో జరుగుతున్నటువంటి నిరసనలు కేవలం అక్కడ స్థానికంగా రాబోతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి చేస్తున్నటువంటి పోరాటంగా చూడాలా, లేదు అనంటే దశాబ్దాలుగా పీఓకే గవర్నమెంట్ చూపిస్తున్నటువంటి అకృత్యాలు కావచ్చు, వనరుల దోపిడీ కావచ్చు, వీటన్నింటికి వ్యతిరేకంగా ప్రజలు అణిచిపెట్టుకున్నటువంటి కోపాన్ని బయట పెడుతున్న తీరుగా మనం చూడాలా? జనరల్గానే పాకిస్తాన్ ఒక 4-5 క్రైసిస్లు ఎదుర్కొంటుంది, 4-5 రకాల క్రైసిస్. ఆ క్రైసిస్లో ఈ ఎథనిక్ క్రైసిస్కు ఒకటి. అంటే బెలూచిస్తాన్లో
ఏ విధమైనటువంటి తిరుగుబాటు జరుగుతున్నాయో ఒక్కొక్క దగ్గర. తర్వాత పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో ఒక ప్రావిన్స్లో ఇదే విధమైనటువంటి ఘర్షణలు కొనసాగుతున్నాయి. అట్లాగే పీఓకేలో కూడా గతంలో నుంచి అసంతృప్తి ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ల సమస్య మీద ఈ ఆందోళన ఫ్లేరప్ అయినాయి. ఎందుకంటే పీఓకేలో ఉన్నటువంటి 45 స్థానిక సీట్లలో 12 సీట్లు నాన్ కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళకు రిజర్వేషన్ చేశారు. ఇది కాశ్మీరీ కాశ్మీరులు ఉన్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి కాశ్మీర్లకు ఇది అన్యాయం, కాబట్టి ఇలా జరగటానికి వీల్లేదని జాక్ ఏర్పడినాయి. జాయింట్ అవామీ లీగ్ యాక్షన్ కమిటీ అని ఏర్పడింది. దాని ఆధ్వర్యంలో ఇవాళ నిరసనల ప్రదర్శనలు జరుగుతున్నాయి. అట్లా పాకిస్తాన్ పాకిస్తానీలకు నాన్ లోకల్స్ వేరు మీద 45 సీట్లలో 12 సీట్లు రిజర్వ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉంటే ఆ ఆందోళన మిలిటెంట్ యాక్షన్లో తీసుకున్నాయి. నిన్న మొన్న జరిగినటువంటి కాల్పుల్లో దరిదాపు ఆ అధికారిక లెక్కల ప్రకారం 30 మంది చనిపోయారని, అనధికారికంగా 200 మంది చనిపోయారని, అనేక వేల మంది క్షతగాత్రులయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం కావాలనే తొక్కిపట్టింది ఈ విషయాన్ని అని చెప్పేసి వస్తుంది. కాబట్టి సహజంగానే ఆ పీఓకేలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది భారతదేశంలో ఉంటే బాగుంటుంది, డెవలప్డ్ అవుతుంది కంట్రీ, పీస్ఫుల్ కంట్రీ అన్నటువంటి ఉద్దేశంలో కాశ్మీరీలు ఉన్నారు. ఆ విధమైనటువంటి అణచివేత మన దగ్గర కానీ అక్కడ కానీ ఇంకే దేశంలో అణచివేతకు ప్రజలు కొంతకాలం భరిస్తారు. ఆ తర్వాత ఏదో ఒక రూపంలో ఫ్లేరప్ అవుతుంది. ఇవాళ రిజర్వేషన్స్ రూపంలో రేపు జూలై 27 నాడు ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ 45 సీట్లకు. దాంట్లో 12 సీట్లు నాన్ లోకల్స్కు పాకిస్తానీలకు రిజర్వేషన్ చేయడంతో ఈ తిరుగుబాటు వచ్చింది. ఇది ఈ రోజే వచ్చింది కాదు, అసంతృప్తి ఉంది, సుదీర్ఘకాలంగా అసంతృప్తి ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రజల జీవితాలు చాలా అస్తావ్యస్తంగా ఉన్నాయి. నేను ముందే చెప్పాను 4-5 రకాల క్రైసిస్లు ఉన్నాయి. దీంట్లో ఇవాళ వెస్ట్ ఏషియా క్రైసిస్లో పెట్రోల్ ఈ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం విజృంభించి ఉన్నది. ఇవాళ పాకిస్తాన్లో ప్రజల జీవితాలు దరిదాపు రోజువారీ జీవితాలు విచ్ఛిన్నం అయిపోయి ఉన్నాయి పాకిస్తాన్ ప్రజల జీవితాలు. అట్లాగే సుదీర్ఘకాలంగా పాకిస్తాన్లో ఈ ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులు, తర్వాత మిలిటరీ, వీటన్నిటితోటి సివిలియన్ గవర్నమెంట్స్ యొక్క ప్రాధాన్యత పేరుకున్న వాటి ప్రాధాన్యత తగ్గింది. తర్వాత ఇంకో 3వ అంశం ఏంటంటే 4వ అంశం డెమోక్రటిక్ రైట్స్ తీవ్రమైనటువంటి అణచివేత కొనసాగుతుంది పాకిస్తాన్లో. ఈ సైనిక పేరుకే ఇవాళ ఉన్నటువంటి షాబాజ్ ప్రభుత్వాలు ఉన్నా వాస్తవానికి చలాయించేది మున్నీర్ మిలిటరీ ప్రభుత్వమే. కాబట్టి అణచివేత కొనసాగుతూ ఉంది. ఈ అణచివేత వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇటువంటి తిరుగుబాటు కొనసాగుతున్నాయి. తర్వాత మరొక క్రైసిస్ ఏమిటంటే ఒక పీఓకేలనే కాకుండా బెలుచిస్తాన్ దరిదాపు అసలు మాకు సపరేట్ దేశం కావాలనే స్థితికి పోయింది బెలుచిస్తాన్. కాబట్టి ఆ బెలుచిస్తాన్లో కానీ ఇవాళ పీఓకేలో కానీ తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నటువంటి దాంట్లో కానీ ఇటువంటివన్నీ కూడా ఎత్నిక్ సమస్యలు అవుతున్నాయి. తర్వాత మరొకటి ఇవాళ పాక్ తాలిబాన్ అని ఉంది, టీటీపీ. ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇవాళ చాలా మిలిటెంట్గా ఇవాళ పాకిస్తాన్లో డిస్టర్బెన్సెస్ కొనసాగుతున్నాయి బోర్డర్లో. తర్వాత ఆఖరి క్రైసిస్ ఏమిటంటే బోర్డర్లో ఉన్న 2 దేశాలతోటి సంబంధాలు సవ్యంగా లేడు. అటు పాకిస్తాన్, ఇటు ఇండియా, రెండింటితోటి నిరంతరం ఘర్షణ వాతావరణం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తోటి అయితే ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశంతో ఎప్పుడు ఘర్షణలు వస్తే తెలియదు. కాబట్టి ఇటువంటి ఒత్తిడిలో ఇవాళ పాకిస్తాన్ కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి ఒక 1 డజన్ క్రైసిస్లలో పాకిస్తాన్ ఉంది. దాంతో దేశవ్యాప్తంగా ప్రజలు సాటిస్ఫాక్షన్ తోటి లేరు. ఎక్కడ ఏ రూపంలో ఏదో ఒక రూపంలో ఇటువంటి అసంతృప్తి జ్వాలలు ఎగస్టం. తర్వాత మరొకటి ఏంటంటే అసలు పాపులర్ గవర్నమెంట్ కాదు ఇప్పుడు ఉన్నది. పాపులర్ గవర్నమెంట్ ఇమ్రాన్ ఖాన్ గోలదోశారు. కాబట్టి సహజంగానే మెజారిటీ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. కేవలం అమెరికా డైరెక్షన్లో ఇప్పుడున్న ప్రభుత్వం నడుస్తుంది, ప్రజల సపోర్ట్ తోటి నడవట్లేదు. వీటన్ని క్రైసిస్లు 6 డజన్ క్రైసిస్లు ఇవాళ పాకిస్తాన్ ఉన్నటువంటి పరిస్థితి తెలియజేస్తున్నాయి.
అంటే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన సొంత ప్రజలపైనే ఆర్మీని ఉపయోగించి ఈ రకంగా బలాన్ని ప్రయోగించి అందరినీ చంపి ఇంత నిరసనకారులపైన ఈ రకంగా జులుం చూపిస్తుంది అని అంటే సొంత పౌరులపైనే కాల్పులు జరిపేటువంటి స్థాయికి దిగజారిపోవడము నిజంగా ఆ దేశ వైఫల్యానికి నిదర్శనం కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్ అనేది సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. వాళ్ళ అప్పులు జీడిపి రేషియో 84:100 ఉంది. అంటే 100 రూపాయల ఆదాయం అంటే అప్పులు 85% అప్పులు ఉన్నాయి. చాలా డెట్ ట్రాప్లో ఉంది పాకిస్తాన్. ఈ డెట్ ట్రాప్ నుంచి బయటపెట్టడానికి అమెరికా సహాయంతో అమెరికా నుంచి $1.3 ట్రిలియన్ $1.3 బిలియన్ అప్పులు తెచ్చుకొని ఇప్పుడు వాటిని ఖర్చు పెడతా ఉంది. అట్లాగే ప్రజల దగ్గర $97 ట్రిలియన్ అప్పు చేసింది, రూపాయలు అప్పులు చేసింది. 97 lakh crores అప్పు చేసింది. విదేశీ అప్పులు ఉన్నాయి. దీంతో ఇవాళ IMF బెయిలెట్ పథకం ద్వారా ఏదో కొస డొక్కుతోటి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఇది దీర్ఘకాలికంగా క్రైసిస్లో ఉంది. ఆ క్రైసిస్ ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ ఇష్యూస్ అన్ని యాడ్ కావటంతో అది ఇంకా క్రైసిస్ ఎక్కువ అవుతా ఉంది. సార్, ఇప్పుడు భారత్లో మేము కలుస్తాము అని చెప్పేసి పిఓకే ప్రజలు అంతలా నినదిస్తున్నారు అని అంటే దానికి వెనకాల ఉన్నటువంటి అసలు కారణం ఏంటంటారు? అంటే కాశ్మీర్ లోయలో భారత్ సాధిస్తున్నటువంటి అభివృద్ధిని చూసి, ఇక్కడ సేఫ్టీ కావచ్చు, ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, వీటన్నింటినీ చూసి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయంగా చూడాలంటారా? అప్పుడే కాశ్మీర్ ఫలితాలు పెద్దగా వచ్చిందేం లేదు. 370 ఆర్టికల్ వచ్చిన తర్వాత క్వాలిటేటివ్ చేంజెస్ ఏం మనకి ఇంకా ఎకనామిక్ ఇండికేటర్స్ అవైలబుల్ లేవు. కానీ ప్రశాంతతని కోరుకుంటారు ఎక్కడైనా ప్రజలు. కాబట్టి పిఓకేలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్, మేము పిఓకేలో ఉండటం వల్లనే ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తున్నాం. కాబట్టి స్థిరమైనటువంటి లైఫ్, ఒక సస్టైనబుల్ లైఫ్ కావాలి అని ప్రజల కోరిక ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత బోర్డర్ ఘర్షణలన్నీ కూడా పిఓకే చుట్టే అమలై ఉన్నాయి. తర్వాత మనంతటా మనం జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే లైన్ ఆఫ్ కంట్రోల్ని ఇప్పుడున్నటువంటి పిఓకే బోర్డర్ని లైన్ ఆఫ్ కంట్రోల్గా రెండు దేశాలు మనం కూడా అంగీకరించే సిమ్లా అగ్రిమెంట్ చేసుకున్నాం బంగ్లాదేశ్ విముక్తి తర్వాత. కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ ఒకసారి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత మనంతటా మనం జోక్యం చేసుకుని మిలిటరీ యాక్షన్ మరొకటి ద్వారా స్వాధీనం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి అవి చర్చల ద్వారా జరగాల్సిందే. ఇది పాకిస్తాన్ ఇవాళ పిఓకేలో జరుగుతున్నటువంటి ఆందోళనలు డెఫినెట్గా పాకిస్తాన్ ప్రభుత్వం మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. ఈ ఒత్తిడిలో ఏదో ఒక చర్చలకు భారతదేశంతో జరపాలి అనేటువంటి ఒత్తిడి సృష్టించేటువంటి అవకాశం ఉంది. అంటే బలూచిస్తాన్ నుంచి మొదలై ఇప్పుడు పిఓకే వరకు పాక్ చేస్తున్నటువంటి అకృత్యాలపై మొత్తం గమనిస్తున్నటువంటి ఈ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కావచ్చు, యుఎన్ఓ కావచ్చు, ఎందుకు మౌనంగా ఉన్నాయి సార్? ఇప్పటికే బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు 30 మంది పార్లమెంట్ సభ్యులు బ్రిటిష్ గవర్నమెంట్కి ఒక అప్పీల్ చేశారు. మీరు జోక్యం చేసుకోండి, పాకిస్తాన్ పిఓకేలో జరుగుతున్నటువంటి ఘర్షణలు ప్రజల మీద దాడులు చేస్తుంది సైన్యం, కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ జోక్యం చేసుకోండి అని 30 మంది ఎంపీలు ప్రజెంట్ చేశారు, బ్రిటిష్ గవర్నమెంట్కు అప్పీల్ చేశారు. కాబట్టి ఎటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ నెమ్మదిగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఒకేసారి రాకపోయినా 1 by 1 నిన్ననేగా జరిగింది. కాబట్టి 1 by 1 హక్కుల సంఘాలు కానీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ కానీ డిమాండ్ చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఈ పిఓకే విలీనం గురించి చర్చ జరుగుతున్నప్పుడు 1972 సిమ్లా ఒప్పందం భారత్కు ఏ మేరకు అడ్డంకిగా ఉందంటారు? అప్పుడు అంటే ఒకవేళ పాక్ కనుక నిరంతరం ఒప్పందాలను ఉల్లంఘిస్తూ ఉంటే ఆ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉందంటారా నిజంగా? ఒకదానికి ఒకటి రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాయి. ఒక్కోసారి మన కార్గిల్ యుద్ధం అప్పుడు కొంత పాకిస్తాన్ ఇది చేసినా మనం ఎందుకు ఒప్పుకున్నామంటే తూర్పు పాకిస్తాన్ని విడదీసి మనం బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసినాం. బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసిన తర్వాత తీవ్రమైనటువంటి ఘర్షణలు జరిగినాయి మనకు పాకిస్తాన్ సైన్యానికి. అప్పుడే పెద్ద ఎత్తున కోట్ల మంది బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి శరణార్థుల రూపంలో వచ్చారు. ఆ టైంలో ఘర్షణలు నివారించడానికే లైన్ ఆఫ్ కంట్రోల్కి మనం ఒప్పుకున్నాం, పిఓకే దగ్గర ఉన్నటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్. కాబట్టి అది ఒప్పుకోవటం వల్ల పిఓకే మీద పాకిస్తాన్కి పట్టు జిక్కింది. అయితే మన వాళ్ళు కూడా ఎందుకున్నారంటే ముందు బంగ్లాదేశ్ సమస్య పరిష్కారం అయితే చాలు, తర్వాత దీర్ఘకాలంలో చూద్దామన్న పద్ధతిలో ముందు బంగ్లాదేశ్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు, సెకండ్ ప్రియారిటీ పిఓకే. తర్వాత ఈ పిఓకేని కూడా
ఇటీవల ఆక్రమించుకుంది కాదు, 1947లోనే ఎంక్రోచ్ అయ్యారు. హ్మ్. దేశ విభజన సమయంలో ఎంక్రోచ్ అయ్యారు. కాబట్టి సహజంగానే రెస్పాన్సిబుల్ ఉన్న పర్సన్కి ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసే పర్సన్కి ఏం తేడా ఉంటుందో మనకు పాకిస్తాన్కి ఆ తేడా ఉంది. నెహ్రూ ఆధ్వర్యంలో డెమోక్రటిక్గా వ్యవహరించేటువంటి గవర్నమెంట్కు అట్లా కాదు మతతత్వంతో జిన్నా వ్యవహరించిన తీరుకు తేడా ఉంటుంది కదా ఎప్పుడైనా. హ్మ్. హ్మ్. అటువంటి తేడా ఉన్నప్పుడే ఆ 1947లో ఈ పిఓకేని ఆక్యుపై చేశారు పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి అక్కడ మరొక యుద్ధం చేయటం వేస్ట్ అనుకొని చెప్పేసి ప్రశాంతంగా విభజన అప్పటికే ఊచకోతలు జరుగుతున్నాయి మనకు పాకిస్తాన్కి మధ్య, లక్షల మంది ఊచకోతలు గోయబడ్డారు. కాబట్టి నెక్స్ట్ పీస్ అవసరం కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ పిఓకే దగ్గర ఒప్పుకున్నాం. అందులో మనకు ఆ, ఆ కాశ్మీరు మన ఆధ్వర్యంలో ఉంటే ఆడికే సంతోషపడ్డాం. పాకిస్తాన్ మన భారతదేశంలో జాగ్రత్తని యాక్సెప్ట్ చేయటంతో. కాబట్టి ఆనాడున్న పరిస్థితులు వేరు, ఈనాడున్న పరిస్థితులు వేరు. ఆనాడున్న పరిస్థితుల్ని ఇప్పుడున్న పరిస్థితిని పోల్చి ఆనాటి నిర్ణయాన్ని విమర్శించలేం, ఆనాటిని దృష్టి పెట్టుకుని ఈనాటి నిర్ణయాన్ని విమర్శించలేం. ఎప్పటి టైం అప్పుడే. కాబట్టి పరిష్కారం మార్గంగా వ్యవహరించినప్పుడు ఇటువంటి జరుగుతుంటాయి. కాబట్టి ఇవాళ పిఓకేలో ఇటువంటి అణచివేత ధోరణి దీర్ఘకాలం పాకిస్తాన్లో నిలబడటం కష్టం. ఎప్పుడు ఈ తిరుగుబాటు జరుగుతూనే ఉంటాయి, దేశం నష్టపడుతూనే ఉంటాయి అణచివేత ధోరణితో. వాళ్ళని డెవలప్ చేసి ఆకట్టుకోవాలి తప్ప, లేదా అన్ఎంప్లాయ్మెంట్ కూడా విపరీతంగా ఉంది పాకిస్తాన్లో. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ తోటి పాకిస్తాన్ వ్యాప్తంగా యూత్ అసలు మామూలు ప్రెజర్లో లేరు. ఇప్పుడు ఇండియాలో అంతో ఇంత ఇండస్ట్రియలైజేషన్ అయితేనే అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేయలేకపోతున్నాం. మరి పాకిస్తాన్లో అటువంటి పరిస్థితి లేదు. కాబట్టి యూత్ మొత్తం కూడా రివోల్ట్ ఉన్నటువంటి స్థితిలోనే ఉంది. ఓకే. ఈ పిఓకే అంశంపై భారత ప్రభుత్వం కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అంటే సైలెంట్ ఆపరేషన్ చేయబోతుంది. అంటే సైలెంట్ ఆపరేషన్ అంటే ఏం చేయబోతోంది? మనం ఏమన్నా సైనిక చర్యలకు సిద్ధమవుతున్నామా? సైనిక చర్యకు సిద్ధమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏదైనా ఒక ఘర్షణ స్థిరపడితే చాలా భారం పడుతుంది ఆర్థిక వ్యవస్థ. మనకు 2-3 ఏళ్ళు కార్గిల్లో ఘర్షణ పడ్డందుకు చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చింది, నిధుల పరంగా కానీ సైనిక పరంగా కానీ. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనాతోటి ఉన్న రిలేషన్స్, బంగ్లాదేశ్ తోటి ఉన్న రిలేషన్స్, పాకిస్తాన్తో ఉన్నటువంటి రిలేషన్స్ మనకు కూడా స్ట్రెయిన్ అయ్యే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు భౌతిక ఘర్షణ, పాకిస్తాన్ దగ్గరికి పోయి ఘర్షణ పడి ఆటమిక్ వార్ దనక చేసుకోవటం అనేటువంటిది మనం ఇలా భౌతిక దాడుల కన్నా మన ఈ ప్రెజర్ టాక్టిక్సే కరెక్ట్. కాబట్టే ఇండియన్ గవర్నమెంట్ గత 10-15 ఏళ్లుగా అటువంటి టాక్టిక్సే ఉపయోగిస్తుంది. ఒత్తిడి ద్వారానే కొంత పాకిస్తాన్ నుంచి ఈల్డ్ చేయాల్సినటువంటి ఉద్దేశంతో ఉంది. ఘర్షణ జరిగితే ఎక్కడోళ్ళు అక్కడే లిమిట్ అయిపోతారు. అప్పుడు పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి పాకిస్తాన్ రైట్ అయితే ఇండియా వైపు ఉన్న వాళ్ళకి ఇండియాది రైట్ అయింది, పాకిస్తాన్ తప్పు అనేటువంటి అవకాశం కోల్పోతాం. కాబట్టే మనం ఘర్షణలు చేసేటువంటి ఉద్దేశం లేదు పిఓకే విషయంలో. కార్గిల్ యుద్ధం నాడు కూడా పిఓకేని ఆక్రమిస్తారు. ఎవరో కొంతమంది అత్యుత్సాహవంతులు జర్నలిస్టులు లేదా మీడియాలో రాస్తుంటారు. తర్వాత కొంత ఇండియన్ గవర్నమెంట్ని హీరోయిక్ ఎక్స్పోజ్ చేయడానికి అటువంటివి రాస్తుంటారు. కానీ వాస్తవిక ఆచరణలో అట్లా దాడి చేసి మన దేశంలో కలుపుకునే ఉద్దేశం లేదు. అప్పుడప్పుడు ఇస్తారు, కేంద్ర మంత్రులు స్టేట్మెంట్ ఇస్తారు, మీ సంగతి చూడాల్సి వస్తుంది, త్వరలో పిఓకే ఇండియాలో గెలవబోతుంది అని కొన్ని అనఫిషియల్ న్యూస్ వస్తాయి, కొన్ని పుట్టించినవి వస్తాయి. అండ్ పాకిస్తాన్లో కూడా మీరు చెప్పినట్టుగా ఒక 1/2 క్రైసిస్లో ఉంది దేశము. ఓ వైపేమో పిఓకే, ఇంకోవైపేమో ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఈ మునీర్ సేన దాడులు కావచ్చు. ఇవన్నీ పాకిస్తాన్ ఏకకాలంలో ఈ 2 వైపులా యుద్ధం చేసేటువంటి పరిస్థితిలో ఉందంటారా? అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతలన్నీ కూడా పాకిస్తాన్ ఒక సివిల్ వార్ వైపు ఏమన్నా నడిపిస్తాయా? సివిల్ వార్ అప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే అక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ తక్కువ, ఈ రిలీజియస్ ఫండమెంటల్ ఆలోచనలు ఎక్కువ. కాబట్టి ఎప్పుడైతే రిలీజియస్ ఫండమెంటలిజం ఎక్కువ ఉంటుందో ఈ సివిల్ వార్కు కొద్దిగా అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎప్పుడో ఏదో ఇరానులో ఖొమీని ఆధ్వర్యంలో తిరుగుబాటు చేసి షాని పారదోలినట్టు అటువంటిది ఏదైనా రావాలి. ఆ స్థాయిలో పాకిస్తాన్ ఉందా? ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి. అటు ఇమ్రాన్ ఖాన్ కానీ, ఇటు నజాబ్ షరీఫ్ వాళ్ళ ఫోర్సెస్ కానీ. కాబట్టి ఇటువంటి పార్టీలు ఉన్న పరిస్థితుల్లో మరొక కొత్త పార్టీ లేదా జంజీ మూమెంటో లేదా ఇటువంటి ఏదైనా ఒక అప్సర్జ్ వస్తే తప్ప
అప్పుడే మనం సివిల్ వార్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఓకే. ఇటువైపు సౌదీ, మరోవైపు చైనాతో డీల్స్ ఉన్నప్పటికీ కూడాను పాకిస్తాన్కి ఎందుకు ఇంకా కోలుకోలేకపోతుందంటారు ఆర్థికంగా? పాకిస్తాన్ ఆర్మీ పాలకులు ప్రజల సంక్షేమం కంటే కూడా మనకు తెలుసు వాళ్ళ బడ్జెట్ అంతా కూడా ఈ ఆర్మీకి ఎక్కువ, మిలిటరీకి ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటారు? వాళ్ళ సైన్యానికే ప్రాధాన్యతనివ్వడం వల్ల ఆ దేశం ఏం చేద్దాం అనుకుంటుంది? ఇది భారతదేశంతో రిలేషన్స్ స్ట్రెయిన్గా ఉండటమే కారణం. డిఫెన్స్ మీద ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తుంది. అందుకని ఏదైనా చిన్న ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి పదం మీద ఎక్స్పెండిచర్ చేస్తే, లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ చేస్తే, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ చేస్తే డెవలప్ అవుతాయి. అవన్నీ వదిలేసి డిఫెన్స్ మీద చేసుకుంటూ పోతూ ఉంటే, భారతదేశంతో మంచి రిలేషన్స్ ఉంటే, వాజ్పేయి నాడు బస్సుల యాత్రలు చేశారు. అటువంటి కార్డియల్ రిలేషన్స్ని కనుక పెంచుకుంటే, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ తగ్గించుకుంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఉండేది. కానీ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ తగ్గించి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చేసుకుంటూ పోతే ఇది అప్పుల భారం పెరుగుతుంది పాకిస్తాన్కు, అమెరికా ఒత్తిడి పెరుగుతుంది, అమెరికాకు లొంగి ఉండాల్సి వస్తుంది, అమెరికా చెప్పిన పనులను చేయాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించేటువంటి ఒక సావరిన్ కంట్రీ వ్యవహరించే తీరులా పాకిస్తాన్ వ్యవహరించట్లేదు. సుదీర్ఘకాలంగా అమెరికా క్లచెస్లో ఉంది. దాంతో మొన్నటిదనకు డిఫెన్స్ మినిస్టర్ 5-6 సార్లు అనడగా, నేను డిఫెన్స్ మినిస్టర్ని చంపేస్తదేమో తొందరనే సిఐఏ అనుకుని ఈ మధ్య. ఎందుకంటే గత ఏడాది కాలంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అక్యురేట్గా మాట్లాడుతున్నారు. అమెరికానే మమ్మల్ని ప్రయోగశాలగా మార్చింది, ఉగ్రవాదుల ప్రయోగశాలగా అని. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అట్లా పేరుకు సావరిన్ కంట్రీ, కానీ అమెరికా హ్యాండ్స్లో ఉన్న తర్వాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్థితిలో పాకిస్తాన్ గవర్నమెంట్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ సిపిఈసి కూడా ఈ పిఓకే గుండానే వెళ్తూ ఉంటుంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. దాంతో పిఓకేలో ఇప్పుడున్నటువంటి అశాంతి పరిస్థితుల నేపథ్యంలో చైనాకి ఏమైనా నష్టం కలుగుతుందంటారా? సమస్య వస్తుంది కదా ఖచ్చితంగా. ఇప్పుడు పిఓకే మన దేశంలోకి వచ్చింది అనుకోండి, చైనాకు సమస్యే. లేదా పిఓకేనే ఒక అటానమస్ కౌన్సిల్ ఏర్పడి ఆ కౌన్సిల్ వ్యతిరేకంగా చైనా ఇంట్రెస్ట్లకు వ్యతిరేకంగా ఉందనుకోండి, అప్పుడు సమస్య వస్తుంది. తర్వాత పాకిస్తాన్ చైనా వ్యతిరేక ఉగ్రవాదులు కూడా ఉన్నారు, పాకిస్తాన్కు అనుకూలంగా ఉండే వ్యవహరించే వాళ్ళు. ఆ మధ్య ఒక సైట్లో పనిచేస్తుంటే చైనా చంపేశారు, 7-8 మంది ఇంజనీర్లను చంపేశారు, చైనా ఇంజనీర్లని. కాబట్టి అటువంటి శక్తులు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇవాళ పిఓకే పాకిస్తాన్లో ఉండటం వల్ల ఆ కారిడార్ కొనసాగటానికి చైనాకు కొంత సౌలభ్యంగానే ఉంది. అదేనా పిఓకే పాకిస్తాన్ చేజారితే ఆ సమస్య చైనాకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే. ఇన్ కేస్ అదే కనుక జరిగితే చైనా మునుపట్లాగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందంటారా? అది సుదీర్ఘ ఊహాజనితమైనట్టుగా మనం ఆలోచించటమే. ఇప్పట్లో పిఓకే పాకిస్తాన్ చేజారుతుందని అనుకోము మనం. చేజారితే అది ఇంకో దేశంలో పోతుంది అనుకోలేము. పోతే ఆ దేశం కూడా యాక్సెప్ట్ చేయలేదని ఏం చెప్పలేము. కార్డియల్ రిలేషన్స్ ఉన్నప్పుడు సపోజ్ భారతదేశంలోకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనకు చైనాకు నార్మల్స్కి వస్తున్నాయి రిలేషన్స్. ఇప్పటి వరకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు పోయి ఈ మధ్య రాజకీయ సంబంధాలు కూడా పెరుగుతున్నాయి. ఒకరికొకళ్ళు ఇప్పుడు టూరిజంలో వీసాలు ఇచ్చుకోవటం ఇవన్నీ గ్రో అవుతున్నాయి రోజు రోజుకు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇటువంటి ఇష్యూస్ ఇక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇవాళ బ్రహ్మపుత్ర మీద ఆనకట్లు కడుతున్నారు. ఆనకట్లు కట్టినప్పుడు చైనాలో ఒక పెద్ద డ్యామ్ కడుతున్నప్పుడు మన వాళ్ళు కూడా కింద మరొక డ్యామ్ను కట్టుకుంటున్నారు. ఎందుకంటే చైనా డ్యామ్ను ఓపెన్ చేస్తే డైరెక్ట్ మనల్ని వరదలతోటి ముంచెత్తకుండా ఆ వరదలను బ్యాలెన్స్ చేయడానికి మన వాళ్ళు ఒక రిజర్వాయర్కి ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఇట్లా ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవటానికి మ్యూచువల్ ప్రొటెక్షన్కు ఇటువంటి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడే మనం దాన్ని అంతగా ఊహించి చెప్పలేం సిపిఏ గురించి, కారిడార్ గురించి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.